నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 8.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎంజాల్లో 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది ప్రజెంట్ చేస్తున్నాము. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ అన్నది HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది కవర్ చేస్తున్నామండి. ఈ హౌస్ అన్నది HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. లొకేషన్ వచ్చేసి ఎంజాల్లో ఉంటుందండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ బిఎన్ రెడ్డి ఎంజాల్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ HMDA లేఅవుట్లో ఫుల్గా హౌజెస్ కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. అండ్ డిస్టెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 8.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ సాగర్ హైవే నుంచి హౌస్ వరకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. 2 హౌజెస్ అనేది మనకు సేల్కి రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే ఫస్ట్ హౌస్ ఉందో ఈ హౌస్ అనేది మనం మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నాము. హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 30x45 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్ డైమెన్షన్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నాను, ర్యాంప్ చూపిస్తున్నానండి. రోడ్ కంటే హైట్గా ఉన్నటువంటి ర్యాంప్ వేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ 1 BHK ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 2 పెద్ద సైజు కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇన్నోవా కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేశారు. సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్కి సంబంధించిన బోర్ ఏరియా కవర్ చేద్దాము. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మెట్లు కవర్ చేద్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బోర్ ఏరియా చూపిస్తున్నానండి. ఈ హౌస్కి బోర్ వేయించడం జరిగింది. సఫిషియెంట్గా వాటర్ వచ్చాయని చెప్పడం జరుగుతుందండి. సో ఎక్సలెంట్గా మనకి నీట్గా కన్స్ట్రక్షన్ చేయించారు అండ్ మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, మెట్లు కవర్ చేస్తున్నాను, మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. 100% టేక్ వుడ్తో చేయించారు, ఇండియన్ టేక్ వుడ్తో చేయించారండి. ఎక్సలెంట్గా వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHKకి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి వేశారు. అండ్ ఇక్కడ ఆపోజిట్లో మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో మనకి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ పెద్ద సైజ్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను, సజా కవర్ చేస్తున్నాను. విశాలంగా మనకి ఎక్కువగా స్పేస్ వచ్చే విధంగా పెద్ద సైజ్గా మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తాను. బెడ్రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేయడం జరిగింది. బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. క్వాలిటీగా చేయించడం జరిగింది. బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకు షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. విండో కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోరు చౌకోట్ మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ఏరియా, హౌస్ యొక్క ఎలివేషన్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి 1 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ రైలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ రీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఏరియా చూసుకున్నట్లయితే ఇది తుర్కెంజాలో సామారంగారెడ్డి ఎన్క్లేవ్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో ఉందండి హౌస్ అన్నది. హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 30x45 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ప్రొవైడ్ చేశారు.
అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్లో ఉన్న సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు. వాస్తు ప్రకారం ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నార్త్ వైపు వచ్చేసి మనకి డోర్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ అన్నది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా స్పేసెస్కి ఇక్కడ హాల్ అనేది ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ పూజా రూమ్ కవర్ చేస్తున్నానండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్లో వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ విండో రావడం జరిగింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా మనకి ప్లాట్ఫామ్ రావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా సామాన్లు వచ్చే విధంగా మనకి షెల్ఫ్లు అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నానండి. డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ డైనింగ్ ఏరియాకి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాకి కంప్లీట్ ఒక డోర్ లాగా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేశాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది. యూటిలిటీ ఏరియాలో మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 5 feet ఉన్నటువంటి వాల్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను. అంటే మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగిందండి. స్పేసెస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వాడినటువంటి మెటీరియల్ అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. చాలా స్పేసెస్గా రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నది ఎక్సలెంట్గా డిజైన్ చేస్తారు. ఇక్కడ బాల్కనీ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను. బాల్కనీ ఏరియాని స్పేసెస్గా రావడం జరిగింది. బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. కాలనీ వ్యూ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ఈ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి ఉన్నటువంటి ఎంజాల్ ఏరియా, తుర్క్ ఎంజాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్డు. ఈ హౌస్ అన్నది 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి. నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సాగర్ హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఇది 8.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 1,19,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అన్నది విజిట్ చేసి హౌస్ అన్నది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను.